ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచ్లకు లారీలు క్యూ కడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొంతమంది స్థానికులు కొత్త దందాకు తెరలేపారు. ఇసుక బుకింగ్ చేసుకుని ఇసుక రీచ్ వద్దకు వచ్చిన లారీలు సీరియల్ రాక 2-3 రోజుల పాటు డ్రైవర్లు వేచి చూడాల్సి వస్తుంది. ఇది అదునుగా భావించిన కొంతమంది స్థానికులు ఒక్కో లారీకి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఇసుక రీచ్లలోని స్టాక్ యార్డ్, లోడింగ్ పాయింట్ వద్దనే విధులు నిర్వహిస్తుండటంతో అదనపు బకెట్ దందా తగ్గుముఖం పట్టింది. దీంతో కొంతమంది స్థానికులు లారీలకు సీరియల్ ఇప్పించి వసూలు చేసే కొత్త దందాకు తెరలేపారు. అడ్డం